ప్రభు నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేతి ప్రభువా నీ సన్నిధి. ఉసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడతెగలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన వెలుగును నింపే జ్యోతివి నీవు, వెలుగును నింపే జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. నీ సన్నిధి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మాదాను నిక్కుకు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియచేస్తూ దైవ చిత్త ప్రకారము తలంపులు నెరవేరినట్లు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని పూజా బలిలో ప్రార్థించుదాము. మాదాను జేవియర్, అంతోని పౌల్, రేచిత కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కుటుంబంలో ఉన్న వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, నికోల్, నేతన్లకు మంచి భవిష్యత్తును వారి తలంపులను నెరవేర్చాలని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయాలని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈస్టర్ పండుగ అయిన వెంటనే వచ్చే ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా తల్లి శ్రీ సభ ప్రకటిస్తూ ఉంటుంది. ఈ దివ్య కారుణ్య ఆదివారంలో ఎవరైతే భక్తితో విశ్వాసముతో మంచి పాప సంకీర్తనం చేసి పూజా బలిలో పాలు పంచుకుంటారో వారి యొక్క పాపములు, వారి యొక్క విన్నపములని సంపూర్ణంగా నెరవేరబడతాయని తల్లి శ్రీ సభ మనకు ప్రకటన చేస్తుంది. అందుకనే దేవుని అనంతమైనటువంటి కరుణను ఇదిగో ఆయన ఉత్థానమైనటువంటి మరుసటి ఆదివారాన్ని మనకు ప్రకటన చేస్తుంది. ఈ పాస్కా 2వ ఆదివారంలో దేవుని దయ ప్రతి మానవాళి కూడా తెలుసుకోవాలి, దేవుని దయలో ప్రతి ఒక్కరూ ఎదగాలని నేడు మనకు తల్లి శ్రీ సభ ప్రకటిస్తుంది. ఆ దివ్య కారుణ్యమే మన యొక్క మానవాళిని, మన యొక్క సృష్టిని ముందుకు నడిపిస్తుంది. ఆ దివ్య కారుణ్యంలోనే మన జీవితాలు అనేవి ఆధ్యాత్మికంగా విశ్వాసంగా ముందుకు సాగాలని తల్లి శ్రీ సభ మనందరికీ ప్రకటన చేస్తుంది. కారుణ్యము లేని ఎడల ఆ క్రియలు వ్యర్థమని బైబిల్ గ్రంథంలో వింటూ ఉంటాం. మనం ప్రకటించేటువంటి విశ్వాసం కూడా అనర్థంగా ఉంటూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్య ఆదివార పూజలో మనం గ్రహించేది దేవుని యొక్క దయా కరుణ అనేది ఎల్లవేళలా మనందరి కోసం తప్పిస్తూ ఉంటుంది. ఆయన యొక్క దయా కరుణ అనేది అనంతముగా మనకు ప్రదర్శించబడుతుంది. ఈ శాశ్వతమైనటువంటి దయలో మనందరము కూడా మన పాపములను ఒప్పుకొనుచు దేవుని దయను పొందాలని
భక్తితో పూజలో ప్రార్థిద్దాం. ఇక పూజా సమయంలో ఆ దేవుని దయను పొందడానికి ఆటంకంగా అడ్డుగా ఉన్నటువంటి మన యొక్క చెడు జీవితాలను, చీకటి బ్రతుకులను, తప్పులను, పాపములను భక్తితో ఆయన సన్నిధిలో అంగీకరించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమిలేను మా పాలక, మేము పొగడిడం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడిడం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. చైతన్య సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని గొర్రెపిల్ల మా మీద దయ చూపగా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధుడు
పరిపూర్ణులు మహిమ స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమ స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమ స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమ స్తుతి స్తోత్రము ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. నిరంతర దయకు నిలమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకొనిన వారిని యందు జీవవరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్థానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణను పూర్తిగా గుర్తింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొంచుండిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు. జ్ఞానస్నానం పొందిన ప్రజలు అపోస్తుల బోధయందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిరాచారస్తులను అమ్మి అందరికును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములలో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. భక్తి కీర్తన. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండును. నీ ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండును. నీ ఆరోహణను వసంజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండును. నీ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శత్రువులు నాతో బిక్కరగా పోరాడి నన్ను పడగొట్టజూచిరి. కానీ ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసుగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషులు గుడారముల నుంచి వినిపించు సంతోషపూరితమైన విజయనాదములు ఆలింపుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే
మూలరాయి అయ్యెను. ఇది ప్రభు చేయుదుము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనం ఉత్సాహం చేసుకొని ఆనందింతుము. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. రెండవ పఠనము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుద్ధానమనరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. రెండవ పఠనము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ పవిత్ర వచనములు 1వ అధ్యాయము 3 నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుద్ధానమొనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవముగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురుచూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటించబడేది రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు. ఏలయన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసా పాడవే హల్లెలూయా, పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. గగనం ప్రతిధ్వనించగా వదనం హృదయం స్తుతించి పాడగా, గగనం ప్రతిధ్వనించగా వదనం హృదయం స్తుతించి పాడగా, గణమెత్తి పాడు వెలుగెత్తి చాలు, గణమెత్తి పాడు వెలుగెత్తి చాలు, ఉలగించి పాడు హల్లెలూయా, 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 హల్లెలూయా. కొండలలోన కోనలలోన ఎగిరెగిరి పాడు హల్లెలూయా, కొండలలోన కోనలలోన ఎగిరెగిరి పాడు హల్లెలూయా. మహీతలం ప్రభు సామ్రాజ్యమని ప్రకటన చేయవే హల్లెలూయా. మానవ హృదయమే సింహాసనం ప్రస్తుతి చేయవే హల్లెలూయా. మానవ హృదయమేలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును.
ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడి ఉన్నవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో తెలియచేసినట్లు ఈ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా మనము కొనియాడుచున్నాం. ఇది మానవ ప్రమేయముతో మనం ఏర్పరచుకున్నది కాదు, దేవుడే స్వయాన ఏర్పరచుకున్నటువంటి ఆదివారం. ఎందుకంటే పునీత ఫౌస్తినమ్మ గారికి దేవుడు ఎక్కువగా దర్శనాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆమెతో దేవుడే స్వయాన రాయించుకున్నటువంటి కార్యం ఇది. దివ్య కారుణ్యము ఆ యొక్క రూపం ఏ విధంగా ఉండాలి, క్రీస్తు ప్రభువే ఆమెకు దర్శనాల్లో మాట్లాడుతూ ఈ విధంగా రాయించారు. అందుకనే పునీత ఫౌస్తినమ్మ గారిని ఈ దివ్య కారుణ్యానికి సహాయకురాలు లేక అంటారు.
చిత్రపటం ఏ విధంగా ఉండాలి? ఆ ఎరుపు రక్తం, ఎరుపు అనేది క్రీస్తు రక్తాన్ని చూపిస్తుంది. ఆ తెలుపు అనేది మన జ్ఞానస్థానం తీసుకున్నటువంటి పరిశుద్ధతను చూపిస్తుంది. ఈ భూలోకంలో జ్ఞానస్థానం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా, యేసు రక్షణ పొందిన వారందరూ కూడా ఆ దివ్య కారుణ్యంలో దయతో మెలగాలని ఆ సందేశం ఇవ్వబడింది. 2000 సంవత్సరాన్ని రెండవ జాన్ పాల్ పునీతులు గ్రేట్ జూబ్లీ ఇయర్గా కొనియాడారు. ఆ జూబ్లీ ఇయర్లో ఈ దివ్య కారుణ్య ఆదివారాన్ని విశ్వ శ్రీ సభకు ప్రకటన చేశారు. ఆ విశ్వ శ్రీ సభకు ప్రకటన చేస్తూ ప్రతి సంవత్సరము రెండవ పాస్కా ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా కొనియాడుతూ వస్తూ ఉంటున్నాం. ఈ దివ్య కారుణ్యంలో ఇదిగో దేవుడు ఫౌస్తీనమ్మ గారికి ప్రత్యేకముగా 3 కార్యాలు అప్పగించి ఉన్నారు. ప్రతి మనిషికి కూడా ఈ దివ్య కారుణ్యంలో ఆ 3 విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే, మొదటిగా దేవుని యొక్క అనంతమైన దయ ప్రతి మానవాళిని మన్నిస్తూ ఉంటుంది. ఆ దయ మానవాళి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుడు ప్రభు మనల్ని మన్నించడానికి దయతో మన పట్ల ఉన్నాడని మనము తెలుసుకోవాలి. రెండవది, ప్రతి మనిషికి కూడా దేవుని దయను గురించి తోటి వారితోనూ విశ్వ మానవాళ్ళందరికీ కొను ప్రకటన చేయాలి. ఆయన దయను పొందడమే కాదు, ఆయన దయను ఇతరులతో పంచడం కూడా మన బాధ్యత అని దివ్య కారుణ్యాదివారం మనకు తెలియచేస్తుంది. ఇక చివరిగా మూడవది, ఈ దివ్య కారుణ్యంలో మనము గ్రహించవలసినది, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి పట్ల అనంతమైనటువంటి దయను ప్రదర్శిస్తూ మన ద్వారా ఇతరులకు ఈ దయను ప్రకటన చేయమని, అదేవిధంగా నీవు జీవిస్తున్నటువంటి సంఘములో దేవుని దయతో నూతనమైనటువంటి జీవితాన్ని, నూతనమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని ఈ యొక్క దివ్య కారుణ్యాదివారంలో మనము 3 కార్యాలు చేయాలని తెలియజేస్తుంది. ఆ ప్రభు దివ్య కారుణ్యం వైపు వీక్షించడం, మన పాపముల కొరకు, తప్పిదముల కొరకు ఆ కారుణ్యాన్ని చూడడం, ఆ కారుణ్యాన్ని పొంది దయతోనూ కనికరముతోనూ జీవించడం, ఆ కారుణ్యాన్ని పొంది నూతనముగా మంచి ప్రవర్తనతో సంఘములో జీవించడం. ఈ 3 క్రియల ద్వారా దేవుని యొక్క దివ్య కారుణ్యం మానవాళిలో సఫలీకృతం అవుతుందని దేవుడు ఫౌస్తీనమ్మ గారికి తెలియచేశారు. నాటి పూజా బలిలో కూడా మనము కూడా ఈ 3 విషయాలు మన యొక్క అనుదిన జీవితంలో అవలంబించుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది కేవలము మనం ఏర్పరచుకున్నది కాదు, దేవుడే స్వయాన ఫౌస్తీనమ్మ గారితో మనకు తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి విషయము. మనందరికీ పునీత ఫ్రాన్సిస్ వారు తెలుసు, అసిసి ఫ్రాన్సిస్ వారు. ఆయన చనిపోయిన తర్వాత 14వ శతాబ్దంలో ఆయన యొక్క అనుచరులు, ఆయన్ని ఎవరైతే అనుసరించారో చూశారో వారందరికీ కూడా కొన్ని వారి అనుభవాలు రాశారు. దాన్ని కుదించి ద లిటిల్ ఫ్లవర్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఫ్రాన్సిస్ గారి యొక్క చిన్న పుష్పాలని ఒక చిన్న పుస్తకం. ఆ పుస్తకంలో ఆ అనుచరులు వారి యొక్క అనుభవాలు, అసిసిపుర వారు చేసిన కార్యాలు అన్నీ కూడా రచించారు. దానిలో అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఒక 3 దొంగలను మార్చడాన్ని వివరిస్తారు. ఎలా అంటే, ఒకరోజు ఆ సంఘంలో 3 దొంగలు ఘోరమైనటువంటి తప్పిదములు చేసి, ఇక మాకు దయ లేదు, మేము చేసినటువంటి ఈ పాపములకు ఎవ్వరు కూడా మమ్మల్ని ఆదరించరు, దేవుడు కూడా మా పాపం చూసి మమ్ము ఛేదరించుకుంటాడు, మా పాపాలకు విముక్తి లేదని 3 కూడా ఒకరు అనుకుంటున్నారు. ఎన్నో పాపాలు చేశాం, దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవించాం, ఎందరికో నష్టాన్ని కలిగించాం అని చింతిస్తూ ఉన్నారు. వారిలో ఒకడు ఇద్దరిదో అంటూ ఉంటున్నాడు, సరే మనుషులు మన్నించరు, దేవుడు దయ చూపడు మన పాపాలకు, సరే మన పక్కన ఉన్నటువంటి అసిసి వారిని కలుద్దాం, ఫ్రాన్సిస్ వారిని వెళ్ళి కలుద్దాం.
ఒకవేళ ఆయన ప్రేరణతో ఏమైనా దైవ కార్యం చెబితే అది చేద్దాం. ఆ విధముగా ఆయన దేవుని దయను మనం ఏమైనా పొందుతామని ఆశతో అసిసి వారి వద్దకు వచ్చారు. ఈ అసిసి వారి వద్దకు వచ్చినటువంటి ముగ్గురు కూడా అసిసి వారు చక్కగా వారికి సువిశేషంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ఉపమానాలను, క్రీస్తు యొక్క ప్రేమను గురించి ప్రకటన చేశారు. ఎన్నో ప్రకటన వివరించిన తర్వాత ఫ్రాన్సిస్ వారు వారికి చివరిగా చెప్పినటువంటి ఒక్క మాట, ఫ్రాన్సిస్ వారు వారికి తెలియచేసినటువంటి ఆ చివరి మాట వారి జీవితాన్ని మార్చివేసింది. అదే, ద మర్సీ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ సిన్స్. మానవాళి పాపాల కంటే దేవుని దయ అనేది చాలా పెద్దది. మానవాళి పాపాల కంటే దేవుని దయ అనేది చాలా గొప్పది, చాలా పెద్దది. మనందరము కూడా తప్పు చేసినప్పుడు అయ్యో ఇది ఘోర తప్పిదము అని మనం చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆ తప్పిదములో మన ముఖాన్ని తప్పు చేసిన వాడికి, భావ్య ప్రపంచానికి తెలియచేసుకోలేం. ఎందుకంటే ఇది చాలా తప్పు అని మనం తర్వాత బాధపడుతూ ఉంటాం. ఇలాంటి సమయంలో అసిసి వారు ఆ ముగ్గురికి తెలియచేసింది, ఇదిగో మీ తప్పు కాదు, మీ తప్పు కన్నా గొప్పది, మీ తప్పు కన్నా పెద్దది, మేలైనది ఆయన దయ. కాబట్టి మీ తప్పులను ఆయన యొక్క అనంతమైనటువంటి దయలో ఉంచినప్పుడు అవన్నీ కూడా కరిగిపోతాయి. మనం చూస్తూ ఉంటాం, మహాసముద్రంలో వెళ్ళి ఎన్ని మంచినీళ్ళు పోసినా ఆ నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఎలా మారుతూ ఉంటున్నాయో, అనంతమైనటువంటి దేవుని దయలో మన పాపములు మనము అప్పుకున్నప్పుడు మనము కూడా దేవుని దయను పొందుతాము. ఈ విధంగా ఈ మాటలు చెప్పినప్పుడు ఆ ముగ్గురు దొంగలు, ఘోర పాపులు ఇదిగో మారు మనసు పొందడం, విశ్వాసులుగా మారడం, ఆయన అనుచరులుగా క్రీస్తు సువార్తను ప్రకటన చేశారు. ఇది దేవుని అనంతమైనటువంటి కరుణకున్నటువంటి గొప్ప శక్తి. మనం చేసినటువంటి బలహీనతల్లో, మనకున్నటువంటి లోపాలలోనో తప్పులోనో మనము నిలిచిపోతూ ఉంటాం. కానీ దానికన్నా మిన్నైనవి దేవుని యొక్క దయ. అందుకని ఇందాడ భక్తి కీర్తనలో చాలా చక్కగా విన్నాం. 118వ కీర్తన 1వ వచనము, ప్రభువు మంచివాడు కనుక ఆయన యందు మనం ఆనందిద్దాం. ఆయన స్థిరమైన ప్రేమ మన ఎల్లవేళలా కాచి కాపాడుతుంది. ప్రభు యొక్క ప్రేమ, కనికరం అనేది స్థిరముగా ఎల్లవేళలా ఉంటూ ఉంటుంది. అది మారనిది, మరువు అనేటువంటి కనికరము. మనము మన తప్పిదములు చూసి మారుతూ ఉంటున్నాం. మనము మన పాపములు చూసి ఇదిగో మారిపోతూ ఉంటున్నాం. మనుషుల మధ్య గోడలు నిర్మిస్తూ ఉంటున్నాం. కానీ దేవుని దయ ఆ విధముగా లేదు. స్థిరమైనటువంటి కరుణతో ఆయన మనలను ప్రోక్షిస్తున్నాడు. కాబట్టి ఈ ఆదివారము ఆ స్థిరమైనటువంటి ప్రేమను మనందరము కూడా తనివి తీరా అనుభవించాలి. ఈ ఆదివారము దేవుని యొక్క దివ్య కారుణ్యంలో ప్రతి ఒక్కరము కూడా మునగాలి. మన పాపలు అనంతమైనటువంటి యేసు దివ్య కారుణ్యంలో మునిగినప్పుడు మనము కూడా దేదీప్యముగా దివ్య కారుణ్య మూర్తి వలె మారతాం. మన జీవితము కూడా దేవుని దయను పొందుకొని ఇదే దేవుడు పాత నిబంధనలో, నూతన నిబంధనలో పదే 10 మార్లు తన శిష్యులకు, తాను ఎంచుకున్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కరుణ పోయి మేలైనదేదో మీకు దేవుడు ముందుగానే చూపిస్తున్నాడు. నీవు న్యాయమును, నీవు కనికరముతో మెలుగు, నీవు నీ ప్రభువునైన దేవుని పట్ల వినయముతో ప్రవర్తించు. ఏ కదా ప్రభుత్వం దేవుడు వారు కోరుకున్నది తన యొక్క న్యాయము, కనికరాన్ని, ఆయన యొక్క వినయము కలిగినటువంటి స్థితిని, అదే ప్రభు దయ. తన అనుసరిస్తున్నటువంటి శిష్యులతో చెప్పిన మాట, పదే 10 మార్లు ఆయన అనుసరిస్తున్నటువంటి ఆశలు కూడా ఆయన కనికరము గలవాడు ఉండాలని దేవుడు
కనికరము గలవాడే మీరును దేవుడు మన తిరగబడుతుంది. మన జీవితము దేవుని దయలోను దేవుని కనికరముతోను కరుణతోను జీవించవచ్చు. మనందరికీ కూడా నేర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జాన్ పాల్ రెండో పోపు గారు ఆ 2000 సంవత్సరాన్ని జూబిలీ ఇయర్ ఆఫ్ మర్సీగా ప్రకటిస్తూ ఆయన చెప్పినటువంటి ఆ 2000 సంవత్సరం మహా సంవత్సరం ప్రభు వచ్చి 2000 సంవత్సరాలైంది. ఆ యొక్క రోమ్ నగర్లో ఉన్నటువంటి పునీత పేతురు గారి బృహత్ దేవాలయ ద్వారములు, దానిని దయగలిగినటువంటి ద్వారములు అంటారు. అవి జూబిలీ ఇయర్స్ అప్పుడే ఓపెన్ చేస్తారు. ఆ యొక్క బృహత్ దేవాలయ ద్వారములు తెరిచేటప్పుడు పోపు గారు అంటూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ ద్వారముల నుంచి లోనకు పెట్టేటప్పుడు సువిశేషాల్లో ఉన్నటువంటి మంచి సమరీయుని వలె మన జీవితాలు మారాలని ఈ ద్వారములు అడుగు పెట్టండి. పోపు గారు ఆ విధంగా ప్రకటన చేసి ఆ యొక్క ఇయర్ ఆఫ్ మర్సీ, ఆ యొక్క అవకాశాన్ని మేత్రాసంలో ఉన్నటువంటి కథీడ్రల్ దేవాలయాలకి అందిస్తూ ఉంటారు. ఆ యొక్క దేవాలయ ద్వారములు మూసి ఉంటాయి. ఎవరైతే ఆ ద్వారముల నుంచి నడుచు వస్తారో వారు కూడా మంచి సమరీయుని వలె మారాలని ఆ యొక్క ఇయర్ ఆఫ్ మర్సీ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. నీవు నేను కూడా ఇదిగో దేవుని ద్వారములు అడుగు పెడుతున్నప్పుడు నేను కూడా తిరిగి వెళ్ళేటప్పుడు ఒక సమరీయుని వలె మారాలి. ఒక సమరీయుని వలె నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని వెళ్ళాలని పోపు గారు మన అందరినీ కూడా ఆదేశించి ఉన్నారు. అందుకని 2015వ సంవత్సరంలో కూడా ఫ్రాన్సిస్ తండ్రి గారు కూడా ఇదే ఇయర్ ఆఫ్ మర్సీగా ప్రకటించారు. ఎందుకంటే మనం చూసినట్లయితే 1963వ సంవత్సరం నుంచి 65వ సంవత్సరం వరకు రెండవ వాటికన్ మహాసభలు జరిగాయి. 1965 వరకు వాటికన్ మహాసభలు జరిగిన తర్వాత 50 సంవత్సరాలు లెక్కిస్తే 2015 రెండవ వాటికన్ మహాసభల ద్వారా కథోలిక శ్రీ సభ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా తన యొక్క ద్వారములు తెలిసిందని ప్రకటించబడింది. ఇదివరకు దేవాలయము కేవలము ఇదిగో కథోలికులు విశ్వాసులు అనేటువంటి భావన ఉండేది. కానీ వాటికన్ రెండవ మహాసభల అనంతరము ఇదిగో శ్రీ సభ యొక్క ద్వారములు అనేది తెరవబడింది. ఆ దేవాలయంలో అందరూ కూడా మతము అని వర్గం అని ప్రాంతీయ భేదం అని లేకుండా అందరినీ కూడా శ్రీ సభ దేవుని బిడ్డలుగా అంగీకరిస్తూ రక్షణను అనుగ్రహిస్తుంది. అయితే ఆ యొక్క వాటికన్ మహాసభలు జరిగి 50 సంవత్సరాలు పురస్కరించుకొని 2015వ సంవత్సరం పోప్ ఫ్రాన్సిస్ గారు ఆ యొక్క ఇయర్ ఆఫ్ మర్సీని మరలా ప్రకటించారు. ఆ 50 సంవత్సరాల ఆ పండుగను ఇదిగో డిసెంబర్ 8వ తారీఖు ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఆఫ్ ద మేరీ, ఆ యొక్క పండుగ రోజును ఈ యొక్క దేవుని యొక్క జూబిలీ ఇయర్ ఆఫ్ మర్సీని ప్రకటించారు. ఎందుకంటే దేవుడు మరియ తల్లి యొక్క గర్భం ద్వారా ఇదిగో ద్వారములు తెరిచాడు. ఆయన యొక్క కరుణ భూలోకంలో రావడానికి మరియ తల్లి యొక్క గర్భం ద్వారా దేవుడు ద్వారం తెరిచాడు. నేడు మానవాళి యొక్క హృదయాలు కూడా తోటి వారితో ఏ విధంగా అయితే వాటికన్ రెండవ మహాసభలు ప్రపంచానికి ద్వారాలు తెరిచిందో ప్రతి మనిషి కూడా తన యొక్క హృదయ ద్వారాలు తోటి వానికి తెరవాలని పోప్ ఫ్రాన్సిస్ వారు తెలిపారు. ప్రియులారా, శ్రీ సభ మనలను దేవుని మార్గంలో ఎంత దగ్గరకు తీసుకొస్తుందో ఈ వాక్యాలను బట్టి మనం గమనించవచ్చు. రెండవ వాటికన్ మహాసభ అందరికీ కూడా ఇదిగో అందరూ కూడా శ్రీ సభలు అడుగు పెట్టారు. ఇదిగో జూబిలీ ఇయర్ ఆఫ్ మర్సీ 2015లో మనము దేవుని యొక్క ముఖద్వారాలుగా అడుగు పెట్టాలి. మన హృదయాలు ఇతరులను ఆహ్వానించే విధంగా మన హృదయ ద్వారాలు కరుణతోనూ దయతోనూ ఎల్లప్పుడూ తెరిచి ఉండాలని పోపు గారు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫౌస్తీన్ అమ్మగారు ముందు మీకు తెలియచేసినట్లుగా 3 విషయాలు: సకల ఆత్మల కోసం ప్రార్థించి విముక్తిని పొందడం, దేవుని దయలో మనందరము కూడా ప్రకటన చేయటం, దేవుని దయ ద్వారా నూతనంగా జీవించటం. ఇది దివ్య కారుణ్య క్రియలు.
ఈ క్రియలలో మనము కూడా మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం, మన విశ్వాసాన్ని జీవిస్తున్నాం, మన విశ్వాసంలో నూతనత్వాన్ని కనపరుస్తున్నాం. ఇవి ఉంటే మనము కూడా క్రీస్తు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి అనుగ్రహం, రక్షణ అనేది ఇతరులకు పంచగలిగిన వారిని అవుతూ ఉంటాం. రోమీలకు రాసినటువంటి లేఖల్లో చదువుతూ ఉంటాం. 3వ అధ్యాయము 24వ వచనంలో వింటూ ఉంటాం. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచిత అనుగ్రహము చేత నీతిమంతులుగా చేయబడ్డారు. క్రీస్తు అనంతమైనటువంటి ఉచితమైన అనుగ్రహంలోనే మనము దయను పొందుతున్నాం, మనము రక్షణ పొందుతున్నాం. కాబట్టి ఆ దయను, ఈ దివ్య కారుణ్యం ప్రకటన చేయాలని, ఉచితముగా మనం పొందుతున్నటువంటి రక్షణను, ఆ దయను ప్రకటన చేయాలని మనందరికీ కూడా ఇదిగో వాగ్దానం ఇస్తూ ఉంటుంది. పోప్ ఫ్రాన్సిస్ గారు ఆ 2015వ సంవత్సరంలోనే 3 విషయాలను కూడా తెలియచేస్తారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క దయ మన జీవితాల్లో ఏ విధంగా జీవిస్తామో అని ఆయన ఈ 3 విషయాలు తెలియచేస్తారు. మొదటిగా దేవుని యొక్క కృప. దేవుని కృప మీరు ఏమి పొందుదామా అనే దాంట్లో చూడమాకండి. దేవుని యొక్క కృప మీ జీవితము ఆయనలో ఆనందంగా ఉందో లేదో చూడండి. రెండవది దేవుని యొక్క క్షమాపణ. దేవుని క్షమాపణ కోసం మనందరము కూడా పరిగెడుతూ ఉంటాం, ఆయన క్షమాపణ పొందాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆ క్షమాపణ నీ తోటి వారితో సఖ్యతను కలిగిస్తుందా లేదో చూడండి. మూడవది దేవుని యొక్క ప్రేమ. మనము కూడా దేవుని చేత ప్రేరేపింపబడాలని అందరము కూడా దేవుని ప్రేమ అందరం లేదో చూడాలని పోపు గారు ఆలోచన చేయించారు. దేవుని కృప మన జీవితంలో ఆనందాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క క్షమాపణ మన యొక్క తోటి వారితో సఖ్యతనివ్వాలి. దేవుని యొక్క ప్రేమ మన క్రియలలో ఇదిగో ప్రేమత్వాన్ని చూపించాలి. సాధారణంగా దేవుని క్షమను, దేవుని ప్రేమను, దేవుని కృపను ప్రభు నుంచే నేను పొందాలనే చూస్తాం. కానీ ముందుకు ఆలోచన దివ్య కారుణ్యం చేసేది. ఆ కృపను, ఆ దయను, ఆ మన్నింపును నేను నా తోటి వారి ఆనంద జీవితంలోను, సఖ్యతలోను, నా క్రియల్లోనూ జీవించాలని ప్రభు కారుణ్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. 13వ శతాబ్దంలో పునీత బొనవెంతురు అనేటువంటి గొప్ప పునీతుడు ఉండేవాడు. ఈ బొనవెంతురు అనేటువంటి పునీతుడు ఒక పుస్తకాన్ని రాశారు. అదే ద ట్రీ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క వృక్షం అనేటువంటి, జీవిత వృక్షం అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయన రచించాడు. ఆ పుస్తకంలో ఆయన తెలియజేసేది ఏంటంటే, జీసస్ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ద మర్సీ ఈజ్ మేనిఫెస్టెడ్ బై ద జీసస్ టీయర్స్. జీసస్ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ద మర్సీ. దేవుని యొక్క దయ యొక్క కొలను యేసు ప్రభువు. యేసు ప్రభువే దేవుని యొక్క దయ యొక్క ఒక సరస్సు. ఆ సరస్సు యొక్క దయను క్రీస్తు తన యొక్క కన్నీరు మనకు తెలియచేస్తున్నాడు. సాధించాడంటే అది ఆయన కన్నిటిలో దయచేశాడు. ప్రియులారా, ఆ పునీతుడు 3 విషయాల్లో యేసు ప్రభువు తన యొక్క కన్నిటిని కనబరుస్తూ ఆ దయను మనం పొందుతున్నామని వ్యక్తం చేశాడు. మొదటిది, యేసు ప్రభువు లాజరు మరణించినప్పుడు కంటతడి పెట్టాను. యోహాను సువార్తలు ఆలకిస్తూ ఉంటాం. 11వ అధ్యాయము ఆ సువార్తలో వింటూ ఉంటాం. యేసు కంటతడి పెట్టాను అని 35వ వచనంలో వింటూ ఉంటాం. లాజరు చనిపోయినప్పుడు ఆయన కంటతడి పెట్టాను. ఇదిగో ఆకాశం వైపు కనులెత్తి ఇదిగో ప్రార్థన చేశాను. ఆ కన్నీరు కార్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క కళ్ళు ఆకాశం వైపు చూస్తూ ఆయన దయను పొందుతూ ఉంటుంది. రెండవ సందర్భము, ఆయన యెరూషలేములో ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు యెరూషలేమును చూచి ఇదిగో విలాపిస్తూ ఉంటున్నాడు. ఆ యెరూషలేములో జరుగుతున్నటువంటి సంఘటనను చూచి ఆయన యెరూషలేము నగరమును చూచి అదిగో విలాపిస్తున్నాడు, ఏడుస్తూ ఉంటున్నాడు.
ఆయన దేవుని వైపు చూస్తూ ఆ యెరూషలేములో జరుగుతున్న అన్యాయానికి, పాపానికి, నశించిపోతున్న జీవితాన్ని పట్ల ఆయన కన్నీటితో దేవునికి విలాపిస్తున్నాడు. మూడవ సందర్భము, ఆయన సిలువలో మరణించేటప్పుడు ఇదిగో ఏలి ఏలి లామా సబక్తాని, దేవునికి బిగ్గరగా ఏడ్పులతో ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా నా దేవా నా ఆత్మను ఎలా విడనాడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మూడు సందర్భాలలో ప్రభువు కన్నీరు కార్చడాన్ని ఆ వాక్యంలో మనం గ్రహిస్తూ ఉంటాం. సిలువలో ఆయన ఏడ్పులతో ప్రార్థించటం, యెరూషలేమును చూసి ఆయన ఏడ్పులతో ప్రార్థించటం, చనిపోయినటువంటి లాజరును చూసి ఏడ్పులతో ప్రార్థించటం. ఈ కన్నీరు కార్చడంలోనే ఆయన కనపరిచేది ఏమిటంటే, మానవాళి పట్ల, మనుషుల పట్ల, పాపుల పట్ల, గతించిపోతున్నటువంటి, నశించిపోతున్నటువంటి మన జీవితాల పట్ల దేవుడు నిరంతరము ఏడుస్తున్నాడు, శోకిస్తూ ఉంటున్నాడని మనము ప్రభునిలో కనుగొంటున్నాం. ఎందుకంటే మనము తప్పు చేసినప్పుడు, దయలేని జీవితాలు కలిపినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనకంటే ఘోరముగా ఏడ్చే వ్యక్తి యేసయ్య. అది ఆయన ఏడ్పులు కాదు, ఆయన దయను మనకు వ్యక్తం చేస్తున్నాడు. మనం తప్పు చేసినప్పుడు, మోసం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు మనము తర్వాత ఎంత చింతిస్తూ ఉంటామో, ఎంత శోకిస్తుంటామో, దానికంటే ముందు యేసు ప్రభు మన యొక్క పాపముల కోసం, అన్యాయం కోసం చింతిస్తున్నాడు, శోకిస్తున్నాడు. అందుకే పేతురు గారు అంటూ ఉంటాడు, మిమ్మల్ని గూర్చి ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు, మీ యొక్క విచారములు ఆయనపై మోపండి. ప్రభు యేసు ప్రభు మనందరి పట్ల దయను ఆయన కన్నీటి ద్వారా ఈ లోకానికి తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనంతమైనటువంటి ఆ దయను నేడు మనము కనుగొనాలి. క్రీస్తులో ఈ అనంతమైనటువంటి దయ ఉన్నది. ఆ దయ ఆయన కన్నీటి ద్వారా ధారలుగా వస్తూ ఉంటుంది. నేను ఆ దయలో మారు మనస్సు పొందాలి, ఆ దయలో నేను ఇతరులకు దయను పంచాలి, ఆ దయలో సకల మానవాళి ఆత్మలు పాపములో నశించకుండా ఉండనట్లు ప్రార్థన చేయాలి. ఈ దివ్య కారుణ్యము, ఆదివారము, ఇతరుల ఆత్మల కోసం ప్రార్థించడం, దయలో ఎదగడం, దయను ప్రకటన చేయటం, ఈ కార్యాలను మనకు తెలియచేస్తుంది. వీటిలో నేను కూడా పరిణతి చెందాలి. పరిణతి చెందినటువంటి విశ్వాసిగా ఎదగడానికి ఈ కారుణ్య ఆదివారం మనకు సహాయపడుతూ ఉంటుంది. ఈనాటి సువిశేషంలో కూడా క్రీస్తు ప్రభువు అపోస్తులకు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన దయను కనబరుస్తున్నాడు. ఇదిగో అపోస్తులందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వచ్చాడు, కానీ దిదిమనబడు తోమా వారి మధ్య లేడు. కానీ యేసు ప్రభు ఇక్కడ కూడా తన దయను కనబరుస్తున్నాడు. ఎందుకంటే శిష్యులందరూ కూడా భయంతో కూడుకొని ఉన్నారు. భయంతో కూడుకొని ఉంటే, కానీ యేసు వారి మధ్యకు భయపెట్టే వాడి మీదగో, పగ తీర్చుకునే వాడి మీదో, కక్ష తీసుకునే వాడి మీదగో రాలేదు. కానీ ఆయన కరుణతో వారి మధ్యకు వచ్చాడు. వారు భయంతో భయపడుతుంటే యేసు ప్రభు కరుణతో వారి దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట, అదే మీకు శాంతి కలుగునుగాక. అది ముమ్మారులు 3 సార్లుగా బొంకాడు. 3 సార్లుగా బొంకడం అనేది బైబిల్ గ్రంథం ప్రకారము తటస్థం, జరుగునుగాక, వాస్తవం. పేతురు 3 సార్లు బొంకి యేసును ఏ విధంగా నిజముగా, వాస్తవముగా తృణీకరించాడు. యేసు ప్రభు కూడా ఈనాటి సువిశేషంలో మీకు శాంతి కలుగునుగా కానీ ముమ్మారు 3 సార్లు శిష్యులకు బొంకాడు. చూడండి పిల్లరా, అపోస్తులు భయపడుతూ ఉంటుంటే వారికి దయను, కరుణను చూపించాడు. అంటే దేవుడు అపోస్తులకు ఉన్నటువంటి బలహీనతను ఎత్తి చూపడం లేదు, అపోస్తులకు ఉన్నటువంటి లోపాన్ని బయలుపరచలేదు, కానీ కరుణతో వారిని హక్కున చేర్చుకున్నాడు. దేవుని కరుణ మన యొక్క బలహీనతలను మూసివేస్తుంది. దేవుని యొక్క కరుణ మనలో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చి మనల్ని హక్కున చేర్చుకుంటుందని ఆ యొక్క చిన్న దృశ్యము మనకు తెలియచేస్తుంది. రెండవది, ఆ యొక్క సువిశేషంలోనే దేవుని యొక్క కరుణ మనందరినీ కూడా ప్రభువుగా అంగీకరించే విధంగా తెలియచేస్తుంది. ఏ విధంగా అంటే, తోమాసు అనుమానముతో ఉన్నాడు. దేవుడు వచ్చాడా రాలేదా, ఆయనేమనా కాదా, వచ్చింది నిజముగా మన యేసేనా కాదా అని అనుమానంతో ఉన్నాడు. ఈ అనుమానంలో దేవుడు తోమని ఏమి కూడా నిందించలేదు. ఈ అనుమానాలన్నీ పటాపంచులు చేస్తూ తన యొక్క కరుణతో తోమా దా అని స్వీకరించాడు.
ఏంటి తోమా నువ్వు అలా అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావు, ఏంటి తోమా నీవు ఇదిగో నమ్మడం లేదని ఆయన మీద ఏమీ ఒక మాట గైరుగా చెప్పలేదు. ఏమిటి తోమా నా దగ్గరికి రా అని, ఇదిగో తోమా నా చేతులు చూడు, నా ప్రక్కని చేయి పెట్టని వాస్తవముగా ఆయన తగ్గించుకొని తన యొక్క అనుచరుడు శిష్యుని వద్దకు ఆయనే దిగొచ్చాడు. మన యొక్క బుర్ర, మన యొక్క మేధస్సు, గర్వం వీరి అవహేళనతో ఆందోళనతో ముందుకు వెళ్ళిన దేవుడు మన యొక్క బుర్రను చూసి ముందుకు పోవడం లేదు, మనల్ని చూసి దగ్గరకు వస్తున్నాడు. ఒకసారి మన యొక్క ఆలోచనలు దేవుణ్ణి విడనాడే విధంగా మాట్లాడుతూ ఉంటాయి. దేవుడు ఇదిగో ఆయన తృణీకరించే విధంగా దూర జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేవుడు వాటిని చూచి మనల్ని ఏమీ అనలేదు. దేవుడు ఆయన కరుణ ఆయన్నే తగ్గించుకొని క్రిందకు వస్తున్నాడు. ఇదిగో చూడు, నీ మేధాశక్తు నన్ను నమ్మకపోతే, నీకున్నటువంటి జ్ఞానము నన్ను అనుమానిస్తుంటే, వాస్తవంగా నా శరీరాన్ని తాకు, నా గాయాన్ని చూడు. ఆ గాయంలోనే తోమా వేలు పెట్టి స్పర్శ పొంది గొప్ప పలుకులు మనకు అనుగ్రహించాడు. అదే నా దేవా నా ప్రభువు, నా ప్రభువా నా దేవా అనేటువంటి గొప్ప పలుకులు. తోమా చేసినటువంటిది అనుమానంతో అవిశ్వాసమైన మనందరికీ కూడా దేవుణ్ణి మనము మా ప్రభువా మా దేవా అనేటువంటి గొప్ప భాగ్యము కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభువు అంటూ ఉంటాడు, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అనుమానంలోను భయంస్తు సమయంలోనూ మనము భయపడకుండా దేవుడు నాతో ఉన్నాడని దివ్య కారుణ్యము తేటతెల్ల చేస్తుంది. నా బలహీనతలో నా లోపాలను ఎత్తి చూపగా ఆయనే నా దగ్గరకు వస్తున్నాడని మనము గ్రహించాలి. ఆయన యొక్క అనంతమైన కరుణ ఇదిగో నాకున్నటువంటి మా మేధాశక్తులు క్రిందకు దిగి వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఆ దివ్య కారుణ్య అనుభూతిని పొందాలి, ఆ దివ్య కారుణ్య రుచిని నేను చూచి క్షమాపణను దయలోను జీవించాలి. ఇదే యేసు ప్రభువు సంఘాన్ని కూడా నిర్మించాడు. సంఘాన్ని మనందరము కూడా నియమాలతో నిర్మిస్తాం, కానీ యేసు ప్రభువు తన కరుణతో తన సంఘాన్ని నిర్మించాడు. ఏ విధంగా అంటే ఇందులో అపోస్తులు విన్నాం. మొదటి పట్టణంలో అపోస్తుల జీవితం ఏ విధంగా ఉందో మొదటి పట్టణంలో వింటూ ఉంటున్నాం. వారి జీవితం ఎలా ఉంది? ఇదిగో వారందరూ కూడా ఉమ్మడిగా అపోస్తుల బోధనలో నిలబడ్డారు, సహవాస జీవితంలో నిలబడ్డారు, ప్రార్థనలో ఏకమై ఉన్నారు, ఏదైనా ఉంటే పాలు పంచుకోవడంలో సమానత్వంగా ఉన్నారు, ప్రేమను పంచుకోవడంలో ఐక్యమై ఉన్నారు. ఇది అపోస్తుల యొక్క సంఘం యొక్క జీవితం. ఈ అపోస్తులందరూ కూడా దేవుడు వారందరినీ తన కరుణతో కట్టాడు. ఎందుకంటే మనము ఈస్టర్ పండుగ ముందు చూస్తే వారందరూ కూడా యేసుని మోసం చేశారు, కానీ యేసు ప్రభు కరుణతో వారందరినీ కూడా సంఘంలో ఒక్కటిగా ఐక్యం చేశాడు. ఏంటి తోమాసు, నువ్వు నన్ను నమ్మడం లేదా? పేతురు, నన్ను విడనాడావా? నా సిలువను చూచి పారిపోయావా అని ఎవరిని కూడా నిందించలేదు. యేసయ్య ఒకటే తన కరుణను చూపించి తన యొక్క సంఘాన్ని నిర్మించాడు. మనం అంటూ ఉంటాం కదా, మాటల కన్నా మన చేతలు ఎక్కువగా సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. మన జీవిత ప్రవర్తనే ఒక సందేశమై క్రీస్తు ప్రభు ఉండాలని కోరుకున్నాడు. అందుకనే ఆయన మాటల కన్నా తన చేతల్లోనే ఉత్థానమైన తర్వాత చూపించాడు. అందుకే ఉత్థానమైన తర్వాత మనము యేసు ప్రభు యొక్క మాటలు ఉపమానాలు ఎక్కువగా చూడం. ఒకే ఒక మాట, శాంతి కలుగును గాక, భయపడమాకండి, మీరు పవిత్రాత్మను పొందండి. చూడండి, అనుగ్రహం ప్రభుని యొక్క చేతలు. నీ జీవితము నా జీవితము ఈ దివ్య కారుణ్యంలో దేవుని యొక్క అనంత దయను ప్రకటించడంలోను, అనంత దయను పాపాత్ముల కోసం ప్రార్థించడంలోను, మనము జీవించడంలోను ఇదిగో ప్రియులారా మన యొక్క చేతలు వెల్లడబుచ్చాలి. ఎందుకంటే దేవుని యొక్క హృదయం అనేది దహిస్తూ ఉంటుంది. ఫౌస్తీనమ్మ గారితో తన డైరీలో రాస్తూ ఉంటారు, ఈ యొక్క లోకములో దేవుని యొక్క దయ అనేది, హృదయం అనేది దయ కోసం దహిస్తూ ఉంటుంది. మానవాళి ఈ దయను పొందాలని దేవుని యొక్క హృదయం అనేది పరితపిస్తుందని ఆమె రాస్తూ ఉంటుంది. ప్రభు యొక్క దయ కోసం పాపాత్ముడు ఎదురు చూస్తున్నట్లే దేవుడు తన యొక్క హృదయముతో మనుషులందరూ కూడా దయను పొందాలని ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క రోజు ఎవరైతే నిండు పూజలలో పరిశుద్ధమైనటువంటి పాప సంకీర్తనం చేస్తారో వారు శాశ్వతమైనటువంటి పాపాలలో కడిగి వేయబడతారని తల్లి శ్రీ సభ నమ్ముతుంది.
అందుకని రెండవ జాన్ పాల్ పోప్ గారు ఒక ఇంటెలిజెన్స్ ఇచ్చారు. ఈరోజు ఎవరైతే పాప సంకీర్తనం చేసి పూజలో పాల్గొంటారో వారి యొక్క పాపాలు అనేది పరిపూర్ణంగా కడిగివేయి దేదేప్యమైనటువంటి శరీరము వలె వారి యొక్క దేహంలో కూడా పవిత్రాత్మతో వెలుగుతూ ఉంటాయని రెండవ జాన్ పాల్ పోప్ గారు తెలియజేస్తున్నారు. మనము కూడా అనుదిన జీవితంలో తోమాసు వారి వలె మనము కూడా అనుమానాన్ని వ్యక్తం చేసేటువంటి ఆలోచనలు పుట్టుకొస్తాయి. మనము కూడా ఈ లోకంలో దేవుని యొక్క దయను విడనాడి పాపంలో లోక జీవితంలో జీవించేటువంటి జీవితాలు ఉన్నాయి. ప్రభు ప్రియులారా, ఈనాడు దివ్య కారుణ్యాన్ని చూచి దేవుడు తెరిచినటువంటి ఆ యొక్క దయగలిగినటువంటి ద్వారములు నా హృదయం నుంచి నేను కూడా తెరవాలి. పొరుగు వారిని అంగీకరించడంలోను మన్నించడంలోను సఖ్యత యందు నేను కూడా దయ అనేటువంటి హృదయ ద్వారములు తెరిచి దయను క్రీస్తుతో పంచుదాం. ఎందుకంటే మానవాళి తప్పిదములు లోపముల కన్నా దేవుని యొక్క దయ అనేది గొప్పది, మిన్నైనది. ఈ పూజాబలిలో ఆ అనంతమైనటువంటి దయలో కొంతంత దయ నా హృదయ ద్వారములకు దయచేయమని ఈ పూజాబలిలో ప్రభుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచినబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సూచించాడు. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పౌలుసు పిలాతు అధికారంలో పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా పవిత్ర కాలములో మన శ్రీ సభ కొరకు, మన వ్యక్తిగత అవసరాల కొరకు, మన సంఘము కొరకు ప్రభుని ప్రార్థించుదాము. మా శ్రీ సభను పరిపాలిస్తున్న లియో జగద్గురువులను, పీఠాధిపతులను, స్వార్థ పరిచర్యలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ అనంతమైనటువంటి దయలో ఆశీర్వదించండి దేవా. మీ దయను మాకు దయచేసి మీ సువార్త వ్యాప్తికై ఎల్లవేళలా దయతోనూ కనికరముతోనూ జీవించే విధంగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచ దేశాలను మీకు సమర్పిస్తూ ఉంటున్నాం. అహంకారంతోనూ ఆధిపత్యముతోనూ దేశాల మధ్య సఖ్యత లేకుండా యుద్ధములతో ప్రపంచాలు నడుస్తూ ఉండగా మీ అనంతమైనటువంటి కరుణ మా ప్రపంచ నాయకులకు దయచేయండి. మా దేశ నాయకులకు మీ దయను దయచేస్తూ మీ దయలో దేశ నాయకులందరూ కూడా శాంతిలోను ఐక్యతలోను సమాధానంలోను జీవించడానికి వారి యొక్క బుద్ధి జ్ఞానాన్ని లేవనెత్తమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ దివ్య కారుణ్య ఆదివారాన్ని మందరకు అనుగ్రహించిన ఓ దేవా, ఈ దివ్య కారుణ్యంలో మేమందరము కూడా అభిషేకించబడి బలహీనమైనటువంటి మా శరీరాలు, తప్పులో ఉన్నటువంటి మా జీవితాలు దివ్య కారుణ్యంలో అభిషేకం పొందినటువంటి పవిత్రతలో జీవించే భాగ్యము మా అందరికీ ప్రసాదించండి దేవా. మా కార్యాలను, ఆలోచనలను, క్రియలను దివ్య కారుణ్య అనుసారంగా జీవించే విధంగా మా అందరినీ కూడా తాకమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ దివ్య కారుణ్యంలో మా యొక్క చిన్నారి బిడ్డలను, చదువుకునే వారిని, వివిధ పోటీ పరీక్షలు రాస్తున్న వారిని, పరీక్షలు రాసి ఉన్న వారిని మీకు సమర్పిస్తున్నాం. మీ అనంతమైనటువంటి కరుణను, దయను మా అందరి బిడ్డలపై దయ చూపి వారికి జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించండి. ప్రత్యేకముగా దహించిపోతున్నటువంటి ఆత్మలను మీకు సమర్పిస్తున్నాం. పాపములో కృంగిపోయినటువంటి ఆత్మలు,
నశించిపోతున్నటువంటి ఆత్మలను మీ దయను కురిపించి పాపముల నుంచి వారిని రక్షిస్తూ మోక్షాన్ని దయచేయండి. లోకంలో అనారోగ్యముతో, వ్యాధులతో, బాధలతో, రోగములతో బంధింపబడి పీడింపబడుతున్నటువంటి వ్యక్తులను మీకు సమర్పిస్తున్నాం. ఆకాశము నుంచి ఇవి వర్షము కురిసి భూమిని తడిపి మొలకెత్తినట్లే దేవా మీ అనంతమైన దయ మా శరీరములపై ఉన్నటువంటి గాయములను, రోగములను కడిగివేసి మాకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, మా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి కోసం ప్రార్థిస్తున్నాం. మా పీఠాధిపతుల ఆదేశానుసారముగా FCRI ఈ అకౌంట్స్ గురించి వారు తీసుకునే పోయేటటువంటి నిర్ణయాలు, మా దేశ నాయకులు క్రైస్తవ యొక్క సంఘ జీవితాలకు, బ్యాంక్ అకౌంట్లకు వారు చేస్తున్నటువంటి నిర్ణయాలు క్రైస్తవుల జీవితానికి ఐక్యతగాను, ఎదుగుదలగాను దోహదపడే విధంగా, ఆలోచనలు చేసే విధంగా వారికి జ్ఞానాన్ని దయచేయండి. ప్రభువా, నీ నామంలో జీవిస్తున్న మా దేశంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఆశీర్వదిస్తూ వారి యొక్క జీవనాన్ని ముందుండి నడిపించండి. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ అధికారులు, నాయకులు చేసేటువంటి ఈ యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క లాస్ అన్నిటిని కూడా దీవిస్తూ ఆ యొక్క చేస్తున్నటువంటి నియమాలన్నీ కూడా మీ దయలోను అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా కరుణించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి దేవుడు తనను తాను దివ్య కారుణ్యమూర్తిగా బయలుపరుచుకున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆదివార దినములో, ఆ దివ్య కారుణ్యంలో నా వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తూ మన అవసరాలను, మన జీవితాలను, మన యొక్క ఆత్మను కడిగివేయమని సంపూర్ణంగా ప్రభువుకి మౌనంగా సమర్పించుకుందాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దినము సమర్పింతు
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞానస్థానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్య నిబంధనకు చేర్చమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మనకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దోతల దళములను నీ మహిమాత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభు. పవిత్రుడు 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 మన ప్రభు. దళాధిపతి సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, యుక్తము. ఎలా అయినా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి మీరందరూ మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మానవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్టులా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు
దేవమాత అయిన మరియమాతతోను, పునీత జోచెప్ప గారితోను, పునీత ఫౌస్తీనమ్మ గారితోను, ధన్యులైన అపోస్తులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలా అయినా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజ్యరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దివ్య కారుణ్యాన్ని కొనియాడుతున్న మనందరం దేవుని కరుణలో, దయలో, ప్రేమలో జీవించే భాగ్యం మనందరికీ కూడా ప్రసాదించమని ప్రభు ఇచ్చినటువంటి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలాగైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు.
ఏ ప్రభువు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. ఆత్మకాపరి నాథుడవే, నాయుండ కారుండ కాచితివే. ఆత్మకాపరి నాథుడవే, నాయుండ కారుండ కాచితివే. శోధనలో వ్యాధులలో బాధలలో రక్షితివే. శోధనలో వ్యాధులలో బాధలలో రక్షితివే. నిత్య స్వరూపిణి సన్నిధి నిరతము నడుపుము నీ నీడతో. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. దైవానతి దీప్తిలో దివ్యయా దైవానతి దీప్తిలో దివ్యయాగము తీర్చితివే. కల్వరిపై శిలువలో రక్తం చింది రక్షించితివే. నా కొరకెంతో త్యాగము చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవు.
స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే. మారకుని ప్రేమ మారదు మారుడుని ప్రేమ మారదు మారదుని నీ పాడెదను నీ గీతము మోక్షపురి మార్గమున నీదు దర్శన భాగ్యములోన నా ఆత్మ సాఫల్య సౌభాగ్యమే యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నా తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్మి ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలపుచే ధ్యానించెడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయన అవతరింపవలెనని నా మంచి జేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా రెండవ ఆదివారం పండుగ రోజున మనందరం పొగిడి ఆయన మహిమపరిచినందుకు గాను మీకందరికీ అభినందనలు, కృతజ్ఞతలు.